సత్య అని అడిగితే క్షణం ఆలోచించకుండా ఇస్తావు. నాకు సాకులు చెప్తావా? సూర్య, ఏం మాట్లాడుతున్నావురా? నాకు నువ్వు వేరు వాడు వేరునా? సరే, ఒక విషయం చెప్పు. ఇప్పుడు నష్టపోతే ఏం చేస్తావు? నీ సొంత కొడుకు మీద నీకు నమ్మకం కూడా లేదా? సరేలే, నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదు. నేనేం చేసుకోవాలో అదే చేసుకుంటాను. సూర్య, రే సూర్య, వీడికి సొంత బిజినెస్ ఐడియా ఇచ్చింది ఆ అమృతే అయ్యుంటుంది. చెప్తా దాని పని. అమ్మా, కొంచెం ఓపిక పట్టమ్మా. నడుస్తానే. అమ్మా అమ్మా, కొంచెం దూరమే ఉందమ్మా. హాస్పిటల్ దగ్గరికి వచ్చేసామమ్మా. కొంచెం ఓపిక పట్టమ్మా, త్వరగా వెళ్దాం. అన్నా అన్నా అన్నా, హాస్పిటల్ వరకు వెళ్ళాలి, కొంచెం లిఫ్ట్ ఇవ్వరా? ఆవిడ గాని జరగరాని జరిగిందంటే నేను నా బండి రెండూ పోలీస్ స్టేషన్ లో ఉంటాం. అలా అనకన్నా. వెళ్ళనమ్మా, ప్లీజ్ అన్నా. అన్నా, కొంచెం కూడా మానవతం లేదు. ఏ మనుషులే ఏమో. అమ్మా అమ్మా అమ్మ, కళ్ళు ముయ్యకమ్మా. అమ్మా అమ్మా అమ్మ, కళ్ళు తెరవమ్మా. అమ్మా అమ్మా అమ్మ, ప్లీజ్ అమ్మా. అమ్మా అమ్మా అమ్మ, ప్లీజ్ అమ్మ, కళ్ళు తెరవమ్మా. అమ్మా అమ్మా అమ్మ అమ్మ, కళ్ళు తెరవమ్మా. అమ్మా అమ్మ అమ్మ, కళ్ళు తెరవమ్మా. అమ్మ ప్లీజ్. అమ్మా అమ్మ అమ్మ, కళ్ళు తెరవమ్మా. సత్యబావా, ఏమైంది హాసిని? బీపీ డౌన్ అయిందా? బావా, అమ్మ ఉన్నట్టుండి కింద పడిపోయింది. అమ్మ, కళ్ళు తెరవమ్మా. ఆపు ఆపు, పట్టుకో. జాగ్రత్తగా వెళ్ళండి. నేను మీ వెనకే వచ్చేస్తాను. ఒక్క నిమిషం, ఇది తీసుకో. వెళ్ళండి బ్రదర్. ఈవిడికి బీపీ లో అయింది, బాగా నీరసమయ్యారు. గ్లూకోజ్ ఎక్కించాం, అలాగే ఇంజెక్షన్ కూడా ఇచ్చాం కదా, సరిపోతుంది. డాక్టర్ గారు, మీ ఇష్టం, మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. ప్రమాదం అయితే ఏం లేదు కదా డాక్టర్? ఏమీ లేదమ్మా. ఏదైనా అర్జెంట్ అనిపిస్తే నా క్యాబిన్కి రండి. సరే మేడం. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, నీకేం అవ్వలేదు. హాసిని, అమ్మని కాసేపు అలా పడుకోనివ్వు, తనకు విశ్రాంతి కావాలి. డాక్టర్ గారు చూసి వెళ్ళారు కదా, తను మంచి డాక్టర్, డోంట్ వరీ. బావా, సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది. మీరు రాకపోయింటే దారి మధ్యలో చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అమ్మకి ఏమీ అవ్వదు, తను కోలుకునే వరకు నేను కూడా ఇక్కడే ఉంటాను కదా. హాసిని, నేను బయట ఉంటాను, నువ్వు అమ్మ దగ్గరే ఉండు.
అక్క ఫోన్ చేస్తుంది. అమ్మ హాస్పిటల్లో ఉందన్న విషయం అక్కకు చెప్పాలా వద్దా? అమ్మా హాసిని, ఫోన్ చేసిందెవరు? అక్క. అయితే తనకి నా పరిస్థితి గురించి గాని హాస్పిటల్లో ఉన్నామని గాని చెప్పకూడదు. తను టెన్షన్ పడుతుంది. తనకి కొత్త టెన్షన్స్ వద్దు. నువ్వేం ఆలోచించకు. అక్కకేం చెప్పాలో నాకు తెలుసు. హలో, ఫోన్ ఎత్తడానికి ఎందుకే ఆలస్యం? ఎక్కడున్నావు నువ్వు? ఇంట్లోనే ఉన్నావా? ఎందుకు? అమ్మతో మాట్లాడాలి. ఫోన్ అమ్మకివ్వు. అక్క, నేను బయటున్నాను. కొద్దిసేపు తర్వాత ఇంటికెళ్తాను. వెళ్ళాక అమ్మతో ఫోన్ చేయిస్తానులే. సరే. సత్యబావ గారు ఎంత మంచివారో. ఈరోజు ఆయన లేకపోతే ఏం జరిగేదో. బావ మంచితనం అక్కకెందుకు తెలియడం లేదో. తిప్పు, కొన్ని సంవత్సరాల నుంచి నా ఒంట్లో కూడా టన్నుల షుగర్ ఉంది కదా, మరి నేనెప్పుడు పడలేదు? షుగర్కి తెలుసు నువ్వు త్రిపుర భర్తవని. ఏంటి, మనుషులకే కాదు రోగాలకు కూడా నువ్వంటే భయమేనా? ఏంటి నీ బాధ? నువ్వు కింద పడాలి అంతే కదా. ఎత్తి కుదేస్తే 4 అడుగులు ఉన్నోడివి 3 అడుగులు అవుతావు. ఎత్తేమంటావా? నా ఆలోచనలతో నేను చస్తుంటే నువ్వు ఏదేదో ఆలోచిస్తూ ఉంటావు. కనీసం నీ ఆలోచనలోనైనా సరిగ్గా ఆలోచించు. ఇప్పుడు ఆ హాసిని చూడు, వాళ్ళ అమ్మ రోగానికని డీజే పెళ్లి కొంచెం డబ్బులు కూడా అడుగుతుంది. అవును తిప్పు, అవి వాళ్ళ డబ్బులే కదా, అందులోంచి ఆసుపత్రి ఖర్చుల కోసం కొంత ఇస్తే అయిపోయేది కదా. నోర్మోయ్, ఆ డబ్బుల్ని నేనేమైనా ఆగం చేస్తున్నానా? అన్నపూర్ణ కూతురు కోసమే కదా ఉంచింది. పెళ్లి కోసం ఉంచిన డబ్బుని దీని ఆరోగ్యం కోసం ఎలా ఖర్చు పెడతాను? అలా ఖర్చు పెడితే మనం పెళ్లికి అప్పు చేయాల్సి వస్తుంది. తిప్పు, ఎవరో తలుపు కొడుతున్నారు, ఒకసారి వెళ్ళి చూడు. ఇంకెవరు? ఆ అన్నపూర్ణ దాని కూతురు హాసిని అయి ఉంటారు. హాస్పిటల్లో డబ్బు అడుగుంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చుంటారు. చూడు, దాని డబ్బే అడగకుండా దాని నోటి మీద వాత పెట్టినట్టు ఎలా చేస్తాను?